కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మేమంతా కూడా ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా చాలా కొంచెం పని మీద ఒత్తిడిగా ఉన్నాం. అంటే అదే 1.5 సంవత్సరం అయిపోయింది కదా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఏదో పీపీపీ విధానం తీసుకొచ్చి ఈ మెడికల్ సీట్లన్నీ కూడా మన పిల్లలకి తగ్గకుండా పోతాయనే ఆవేదనతో పల్లె పల్లెనా పోతా ఉన్నాం. ప్రతి ఒక్క చోట కోటి సంతకాలు సేకరిస్తున్నాం. రేపు కూడా వైడి చెరువు నుంచి తిమ్మాపురం వరకు దాదాపుగా 14 గ్రామాలు ఈ కోటి సంతకాల సేకరణలో ఉన్నాం. ఒక్కసారిగా ఈ ప్రచార మాధ్యమాలు, ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చూసినాం. వాళ్ళు ఏదో కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. మంచిదే, ఎందుకంటే రాజకీయ పార్టీలు మేమైనా కావచ్చు, మావైనా కావచ్చు, కార్యకర్తల గురించి బాగోగుల గురించి కానీ, పార్టీ అభ్యున్నతి గురించి కానీ, పార్టీ యొక్క విజయానికి కానీ మనం ఏదైనా మాట్లాడుకోవాల్సిందే, మంచిదే. మొన్న మా ప్రియతమ నేత వై వెంకటరామరెడ్డి గారు ఒక మాట మాట్లాడినారు. వాస్తవమే. ఏం మాట్లాడినాడయ్యా అంటే, ప్రతిసారి ఇక్కడికి వచ్చి మేము గెలిచినామని చెప్తా ఉన్నారు. రైట్, గెలిచినారు, అడ్మినిస్ట్రేషన్ చేయండి, పరిపాలన చేయండి, ఇక్కడ ఉన్నటువంటి జనాలకు సేవ చేయండి. కానీ మీరు ఇంకో మాట అంటా ఉన్నారు. ఏమయ్యా అంటే, బీసీలంతా కలిసి రెట్ల మోచేది నీళ్ళు తాగుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు బీసీలు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, సర్పంచ్గా ఉన్నారు, ఎంపీడీసీగా ఉన్నారు, మండలాధ్యక్షులుగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా ఆ విచిత్రమైన ధోరణితో రెడ్ల యొక్క మోచేది తాగేదయ్యా. ఇంకొకటి చెప్తా ఉన్నాం, రెడ్డి 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 అంటున్నావు. ఆ రెడ్డి కూడా తను పోయే వాహనానికి కూడా ఒక పోయిన డ్రైవర్ గా ఇస్తున్నారు తెలుసా? మరి ఏ రకంగా మరి పోయలు మోకాలు చేతులు మరి మోచేతి రావడానికి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. ఆయన చెప్పింది మోచేతి నీళ్లు తాగుతున్నారని పదే పదే అంటా ఉన్నారని చెప్పినారు. అది ఆయనకి అయిపోయింది. ఇక తర్వాత ఇదే పనిగా పెట్టుకున్నారు. ఏదో మనమంతా కలిసి ఆత్మీయ సమ్మేళనం రైట్ చేసుకున్నారు, బాగుంది. ఆత్మీయ సమ్మేళనంలో ఏం చేస్తున్నారు అంటే, మీ అంతా చూస్తాం, ప్రెస్ మీట్ పెట్టండి, మిమ్మల్ని నన్ను టచ్ చేసి చూడండి, మిమ్మల్ని టచ్ చేసి చూస్తాము. ఇవన్నీ సినిమాల వరకు డైలాగ్ బాగుంటాయన్నా. సినిమా వేరు, రాజకీయం వేరు, జీవితం వేరు, మనిషి యొక్క జీవిత ప్రక్షాళన వేరు. ఇవన్నీ వద్దు. ఇది శాంతియుతంగా ఉందాం. ఈ గుంతకల్ నియోజకవర్గం హింసకు తావలేదు, శాంతియుతకు పెట్టింది పేరు. ఇక్కడ ఎవరన్నా కానీ అభివృద్ధి చేయవలసిందే ఈ నియోజకవర్గాన్ని, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశానికి పోవద్దు. ఇంకా ఇంకో ఉద్దేశం, బాలకృష్ణ ఏమో అన్నారు అని అంటున్నారు. రైట్, బాలకృష్ణ తాగేది వాస్తవమే. ప్రతి ఒక్కరు అంటారు జై బాలయ్య, జై బాలయ్య అంటే తాగు బాలయ్య, మ్యాన్సరస్ బాలయ్య అని అంటూ ఉంటారు. ఇదంతా కూడా అన్ననే కాదు, వెంకటరామరెడ్డి కాదు, ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విషయమే. మరి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తల్లిని మాట్లాడితే, మరి మీ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపల్ కానీ, మీ రాజకీయ చంద్రబాబు నాయుడు కానీ ఏమైనా పనిష్మెంట్ చేశారా? ఏమైనా పనిష్మెంట్ చేశారా? ఇవన్నీ కూడా ఏమి లేదు. ఒక ప్రజాక్షేత్రంలో గెలిచేటువంటి ఒక ఎమ్మెల్యే పక్కన కర్నూలు జిల్లా ఆలూరు విరూపాక్షి గారిని కూడా వాడు ఒక బఫూను అంటావు. ఇదా మీ గురుకుల పాఠశాలను నేర్పించినటువంటి ఉన్నత విద్యా విధానం ఇదేనా? అయ్యా, మీరు కూడా మా పార్టీలో ఉన్నారు 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు మంచి స్కూల్లోనే ఉన్నారు. ఇటువంటి మాటలు మీరు ఎప్పుడూ మాట్లాడలే. 1.5 సంవత్సరం అయింది మీ స్కూల్, కొత్త స్కూల్ జాయిన్ అయినావు. ఆ స్కూల్లో ఉపాధ్యాయులు బాగలేరు. ఎందుకు బాగలేరంటే, మొన్ననే చూసాం ఆ గురుకులలో కాకినాడ తుని అనుకుంటా, అక్కడ ఉన్నటువంటి వాద్యం కూడా సరిగలేదు. అటువంటి వాద్యం మీ దగ్గర ఉంటారు కాబట్టి అటువంటి అఘాయిత్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సమాజంలో. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఏదేదో చేస్తా ఉన్నారు. ఇవన్నీ మానుకోండి. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే చాలా 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 మందితో మైక్ ఇచ్చి మాట్లాడిస్తున్నాం. ఒక ఆయన పామిని అనుకుంటా, కత్రిమాల ప్రభాకర్ చౌదరి, అయ్యా నువ్వు ఎంత బొర్లాడినా, నువ్వెంత అరిసినా, నువ్వెంత తిరిగినా నీ పైజామా అడుగుతుంది కానీ నీకు ఎటువంటి పదవి రాదయ్యా అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకరు పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళకి ఏమైనా పదవులు ఇవ్వచ్చేమో నాకు తెలిసి. అంటే మీరు ఎంత చక్కగా మాట్లాడితే మీకు అటువంటి పదవి ఇస్తామని అన్ని చెప్పినారేమో. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఒక్కొక్కటి. ఇంకొక ఆయన మండల కన్వీనర్ అంటారు పామిడి సురేష్ రెడ్డి అనుకుంటా, నియోజకవర్గానికి ఏమీ అభివృద్ధి చేయలేదు అంట. సరే,
బహిరంగ చర్చ కూర్చుందాం, ప్లేస్ ఎక్కడో చెప్పు, మేమంతా కూడా వస్తాం, పామిడికైనా వస్తాం, గుత్తికైనా వస్తాం, లేదంటే నియోజకవర్గ పుట్టుకలైనా కూర్చుందాం. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ, విధి విధానాలు కావచ్చు, మేము చేసినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకువస్తాం. అంబులెన్స్లు అయితేనేమి, సొంత డబ్బులతో అంబులెన్స్ పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడినటువంటి ఘనత మా వైవిఆర్ది. ఇంకొకటి, గ్రామీణ ప్రాంతాలకు బీటీ రోడ్లు కావచ్చు, కదిరాపస్వామి కొండకు కావచ్చు, లేకపోతే జీ కొట్టాలకు కావచ్చు, లేకపోతే వెంకటంపల్లి కావచ్చు, లేకపోతే పాత కొత్త చెరువు కావచ్చు, 100 సంవత్సరాల నాటి కూడా చేయని పనులు కూడా మేము చేసి నిరూపించినాం. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కావచ్చు, పాలిటెక్నిక్ కళాశాల కావచ్చు, అదే విధంగా ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము చేసి మీకు నిరూపించి చూపించినాం. మరి మీరు ఏం చేశారే అంటే, మీరు ఏం చేసేదేందా ఏమని పోతామంటారంటే పైకి కిందకి చూసేది కూడా జనాలు కూడా మీకు కాబట్లే. కాబట్టి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఈ తాటాకు చప్పట్లు కూడా ఎవరికి కూడా చెప్పొద్దండి. ఏదైనా ఉంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్ళండి అని చెప్పేసి మనసా వాచ మీకు తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ పెద్దలకు, ముఖ్యంగా మా టౌన్ కన్వీనర్ ఖలీల్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.